బైబిల్ని ఎలా చదవాలి? పరిశీలించి చదవాలి. అచ్చట కొంచెము ఇచ్చట కొంచెం. బైబిల్ అంతటా మనం ఒకే దగ్గర దొరకదు. పరదేశం అంటే మనకు ఒకే దగ్గర దొరకదు. పరలోకం అంటే ఒకే దగ్గర దొరకదు. అన్ని ఆ లోతుల్లోకి మనం వెళ్ళాలంటే బైబిల్ అంతటిని మనము పరిశీలించాలి. ప్రేమణ దేవుని వాళ్ళరా, దేవుడి గురించి మొత్తం బైబిల్ అంతా ఆలోచించాలి. యేసుప్రభువు గురించి బైబిల్ అంతటి, ఆయన చరిత్ర గురించి తెలియాలంటే బైబిల్ అంతటిని మనం పరిశీలించాలి, పరిశోధించాలి. ఎక్కడో ఒక చిన్న సందర్భంలో దేవుడు హనోకుని తీసుకెళ్లారు, లేదా ఏలియాని తీసుకెళ్ళాలి, ఇలా మనం అనుకోవటం వలన మనము తప్పుడు అభిప్రాయంలోకి వెళ్ళిపోతాము. బైబిల్ని అపార్థం చేసుకుంటాము. సత్యవాక్యాన్ని సరిగా విభజించని వానిగా సిగ్గుపడే స్థితికి మనము వెళ్ళిపోతాం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అవమానపడుతున్నారు కదా. బైబిల్లో కొన్ని ప్రశ్నలు ఇవేగానే, అమ్మ లోతు కుమార్తెలు తప్పు చేశారు, మమ్మల్ని ఏమంటారా, మీరు చేస్తారా పోని అనగానే వీళ్ళంతా తుర్రుమని వెళ్ళిపోతారు. అంటే లోతు కుమార్తెలు చేసిన ఆ తప్పుని చెప్పలేని స్థితిలో ఉన్నారు క్రైస్తవులు.